ఇప్పుడెలా? ఆ సొంత నా సరాసరి ఇంటి లోపలికే తెస్తాడు. అంతా గందరగోళం. ఛ! ఎలాగైనా వాళ్ళని రాకుండా ఆపాలి. ఫోన్ చేసి రావద్దంటే సొంతన్న గాడికి అనుమానం వస్తుంది. రే నాజర్ సార్. ఆ. నాజర్ సార్. ఇప్పుడు నువ్వు వెళ్ళిపో, నేను పిలిచినప్పుడు రా. అలాగే సార్. ఇప్పుడు రమ్మను. ఎవడొచ్చినా సరే లోపలికి పంపే ప్రసక్తే లేదు. అస్సలు తలెత్తకూడదు. తొందరగా రండ్రా బాబు. ఈ లోపల నుంచి ఎవరైనా వస్తే అడ్డంగా దొరికిపోతాను. దిగు తల్లి. ఇల్లు ఇది కాదు కదా సొంతన్నా. ఇది బావ ఫ్రెండ్ ఇల్లమ్మా. బావ ఫ్రెండ్కి ఏదో ప్రాబ్లం ఉందని ఇక్కడే ఉంటున్నాడు. అలాగా? పిచ్చిది, నమ్మేసింది. నాకెందుకో ఇదే ఒరిజినల్ అనిపిస్తోంది. రామ్మా. ఏయ్! కౌన్ హై? అది ఇక్కడ కార్తికేయ అని. కార్తికేయ గిర్తికేయ కోయి నహీ ఇధర్. జాओ జాओ, నికల్ నికల్. అది కదయ్యా, ఇక్కడే ఉంటాడు. అరే క్యా है, కళ్యాణ మండపం यहाँ पे नहीं है. उधर उधर जाओ, वहाँ पे है, जाओ जाओ. అరే మేం పెళ్లికి వెళ్ళడం లేదయ్యా బాబు, ఇక్కడ కార్తికేయ అని. అరే భయ్యా కోయి నహీ है भाई, जाओ. అన్నయ్య పొరపాటు పడ్డావేమో. లే తల్లి, ఇదే ఇల్లు. अरे పొరపాటు हो गया भाई तेरे को. जाओ जाओ जाओ. अरे कितने बार बोलूं, अरे निकल. जाओ चलो. కొడతావేంటి? నువ్వేమైనా పోలీసువా? గూర్ఖా గాడివే. अरे क्या बोलता रे, कितने बार बोलूं. चलो निकलो. కళ్యాణ మండపం ఇక్కడ లేదు. మేం పెళ్లికి వెళ్ళడం లేదయ్యా బాబు. అవి అన్ని తెలియదు. జాओ రే, जाओ जाओ जाओ. हट हट निकल. ఆగు 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 ఆగు. అన్నయ్య పోదాం పదన్నయ్య. వీడెవడో మెంటల్ గడ్లో ఉన్నాడమ్మా. పద చెప్తా. నాకు తెలిసి ఇదేనమ్మా. అయ్యుండదులే అన్నయ్య, పద. నువ్వు దిగులు పడకు చెల్లి, బావగారిని పట్టుకొచ్చే బాధ్యత నాది. ఎక్కమ్మా. అమ్మయ్యా, అమ్మా. ఇక వీళ్ళు ఇంటి జోలికి రారు. హ్యాపీ. కానీ ఇదే నాకు ఒరిజినల్ అనిపించి జాలేస్తోంది. రూపేమో ఇంట్లో దర్జాగా ఉంది, అసలుదేమో వీధులంట తిరుగుతోంది. ఛ, బుర్ర వేడెక్కిపోతుంది. అమ్మయ్యా, ఎలాగో పంపించేశాను. తర్వాత సంగతి తర్వాత. ఇప్పుడైతే ఏ టెన్షను లేదు. ఏంటి అలా చూస్తున్నారు? గురకాయాసంలో ఉన్న వాళ్ళని ఇలాగే చూస్తారయ్యా. ఏంటి అలా చూస్తున్నారు? గురకాయాసంలో ఉన్న వాళ్ళని ఇలాగే చూస్తారయ్యా. దీని సంగతే మర్చిపోయాను. ఏంట్రా ఈ వేషం? ఎన్నడూ లేంది ఉదయాన్నే ఆఫీసుకు బయలుదేరావు. ఓకే అనుకున్నాం. అక్షర్ని సినిమాకి తీసుకెళ్లకుండా. దాని పేరు ఎత్తకనన్నా, కడుపు రగిలిపోతోంది.
పాపం బావగారు అక్షరాకి ఈ విషయం తెలిసే అలా మాట్లాడుతుందనుకుంటున్నారు. నువ్వు వేసే వేషాలు చూస్తుంటే నాకు ఒళ్ళు మండుతుందిరా. రేఖ దగ్గరికి వెళ్ళాలంటే దర్జాగా సూటు బూటు వేసుకుని వెళ్ళొచ్చుగా, అంతేగాని ఇలా. ఆపవే చెంచమ్మా, అన్నయ్య గారు, దీన్ని వృద్ధాశ్రమంలో పడే పీడ వదిలిపోతుంది. బావగారు కాసేపు మీరు ఊరుకోండి. అది అలా చెప్పమ్మా. అమ్మో, డ్రెస్ మార్చేయాలి అర్జెంటుగా, ఒక్కబోసేస్తుంది. ఒక్క నిమిషం నాన్న. ఇప్పుడు అమ్మ అడిగే వాటికి ఏం సమాధానం చెప్పాలి? ఏంటి నాన్న ఈ వేషం? అది అమ్మా, అదేంటంటేనమ్మా, చిన్నప్పుడు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఇదే డ్రెస్ వేశాను, అది గుర్తొచ్చి. ఆ ఫ్యాన్సీ డ్రెస్ ఇంత అర్జెంటుగా ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? ఏమోనమ్మా, నాకు అదే అర్థం కావడం లేదు. అబద్ధం చెప్పి బుకాయించాలని చూడక కార్తికేయ. నీ వాలకం కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాను. అసలు ఇంటి పట్టున ఉండటం లేదు, ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఏంటి వ్యవహారం? ఆ రేఖ ఏమైనా బెదిరిస్తోందా? అదే మాట జగదీశ్వరి, రేఖ ఎందుకు బెదిరిస్తుంది? అది అసలు ఒట్టి మనిషి కూడా కాదు. అయినా వెళ్తాడు, వెళ్తే తప్పేంటి? అసలు నువ్వు ఆపడమేంటి? అక్కా, నువ్వు కాసేపు ఒక్క 5 నిమిషాలు మౌనంగా ఉండగలవా ప్లీజ్? ఎందుకు ఉండాలి? నా బిడ్డ నా కోడల దగ్గరికి వెళ్తుంటే నువ్వు నిలదీస్తుంటే నేను చూస్తూ ఉండాలా? అది కాదునా, మాట్లాడుతూ ఉంటుందిగా. ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ దేశం దాటి వెళ్ళిన శ్రీరామ్ గురించి ఆలోచించకుండా నా కొడుకు కోడల గురించి ఎందుకు ఆలోచించడం? రాజేశ్వరి, ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. ఎందుకు రాతయ్యా? ఇప్పుడు నేనేమన్నానని? ఇప్పుడు ఏం తప్పు మాట్లాడానని? అందుకే అదున్నప్పుడు అందరు కలిసి దాన్ని వెళ్ళగొట్టాలని చూశారు. పాపం అది మీ పోరు పళ్ళాక వెళ్ళిపోయింది. పీడ ఉదిరిపోయింది. చెంచో, ఏంటమ్మా ఏంటమ్మా చెంచోలు పెద్ద రెంకిలేస్తున్నావు? అది నా కూతురు, నేనేమన్నా అనుకుంటాను అనడానికి నువ్వెవరివి? చెంచమ్మ గారు, మీరు ఆగండి. నువ్వు చిన్ని, ఈవిడిగా రోజు రోజుకి రెచ్చిపోతుంది. ఏంటే కొడతావా? మీదకి వస్తున్నా? ఏ నేనేమైనా చేతకందా అని అనుకున్నావా? నాకేమైనా భయం అనుకున్నావా? రా చూస్తున్నావు అంటే నాకేమైనా భయం అనుకున్నావా? నాకు భయం అనుకున్నావా? అంటే నాకు అనుకున్నావా? అంటే నాకు భయం అనుకున్నావా? నాకు భయమా? అంటే నాకు భయం అనుకున్నావా? నాకు భయమా? నాకు భయమా? అంటే నాకు భయమా? నాకు భయమా? ఆపండి. మనిషిని ఇంకా 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 చంపకండి. కొడిగట్టిన దీపాన్ని అప్పుడే ఆర్పేయకండి. బావగారి గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి, మీకు తెలుసా?
ఇదేంటి అక్షర నందినికి చెప్పేసిందా హ, ఈ అమ్మాయి ఫీల్ అవుతోంది కానీ అది ఉంది దర్జాగా రూమ్లో నిద్రపోతూ ఉంటుంది. నందిని ఆర్ యు ఆల్ రైట్? లేదు మేడం, ఐఎమ్ నాట్ అట్ ఆల్ రైట్. 2 రోజులుగా ఈ నిజాన్ని దాయలేక నరకం అనుభవిస్తున్నాను. ఇక నా వల్ల కాదు. నన్ను క్షమించండి బావగారు, చెప్పక తప్పడం లేదు. ఇప్పుడు చెప్తే వీళ్ళంతా రచ్చ రచ్చ చేస్తారు. ఇప్పుడెలా? చెప్పు నందిని, ఏమైంది? బావగారికి ఏమైందో చెప్పవే. వద్దమ్మా చెప్పకు. రేయ్ నువ్వు ఉండరా, చెప్పమ్మా. చిన్ని చెప్పమ్మా. బావగారు మరి 8 రోజుల కంటే ఎక్కువ బతకరు. నందిని ఏం మాట్లాడుతున్నా? మతుండే మాట్లాడుతున్నావా? అవును మేడం, బావగారికి క్యాన్సర్. అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. ఓరి దేవుడు, నీకెంత ఆపద చంద్ర కొడుకు. ఓరి నా కొడుకు, అయ్యో నా కొడుకు, దేవుడా, అయ్యో నా కొడుకు. అయ్యో అమ్మా జగదీశ్వరి, చూసావమ్మా నా కొడుకు ఇంకా బతకడంటమ్మా. అయ్యో లేదు రాజేశ్వరి, నేను ఎంత ఖర్చు అయినా సరే నా బిడ్డను బతికించుకుంటాను. నాన్న, హ్మ్? ఏ డాక్టర్ చెప్పాడు నీకు? మా ఫ్రెండ్ అర్జున్ అని ఉన్నాడమ్మా, వాడు చెప్పాడు. పద. హ్మ్? ఎక్కడికమ్మా? ఉమా అని నా ఫ్రెండ్ ఉంది, ఆవిడ క్యాన్సర్ స్పెషలిస్ట్. తన దగ్గరికి వెళ్దాం పద. ఎందుకమ్మా? వాడు మంచి డాక్టరే. స్పెషలిస్ట్ కాదు కదా, ఉమా అయితే స్పెషలిస్ట్. వద్దమ్మా, వాడు బాధపడతాడు. ఏంటి, వాడు బాధపడతాడా? అంటే అది 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 లేదు ఇది లేదు. ఉమా గారి దగ్గరికి వెళ్దాం పదండి బావగారు. పదయ్యా, ఉమా అయితే స్పెషలిస్ట్ అంటున్నారుగా, వెళదాం పదయ్యా. వద్దు, అర్జున్ దగ్గరికే వెళ్దాం. అదేంటి అబ్బాయి, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదబ్బాయి. పదరా ఉమ్మగారు, ఒకవేళ అమెరికా తీసుకెళ్దామంటే తీసుకెళ్దాం. పదరా. వద్దన్నాను కదా, కావాలంటే అర్జున్ దగ్గరికే వెళ్దాం. ఏంటి, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే కంగారు పడుతున్నాడు, అర్జున్ దగ్గరికి అంటున్నాడు. నా మాట వినయ్యా. పర్వాలేదు నాన్న, అర్జున్ దగ్గరికే వెళ్దాం పద. మీరంతా ఎందుకమ్మా?
నేను వెళ్తానులే. పదరా, ఇంకేం మాట్లాడకు. రాజేశ్వరి పద, అందరూ వెళ్దాం పదండి. అది కాదు నాన్న. నాన్న, మనందరం హాస్పిటల్కి వెళ్తున్నాం అంతే. అక్షయ్కి చెప్పమంటారా? దాని పేరు ఎత్తక నందిని. సర్లే, అదెందుకులే, వద్దులే, మనమే వెళదాము. బాబు, ఆ యాసం తీసి మామూలుగా రా బాబు. ఉంటే నీవే చెంచు. వాడెంతో ముచ్చట పడి ఇష్టమని వేసుకున్నాడు కదా. సరే బాబు, నీ ఇష్టం, అలాగే వచ్చేయి. అమ్మో, పొరపాటున అక్షర అక్కడికి వస్తే గోర్ఖాని నేనేననుకుంటుంది. మ్యాటర్ మొత్తం తెలిసిపోతుంది. లేదులేండి, డ్రెస్ మార్చుకొని వస్తాను. డ్రెస్ మార్చుకొని వస్తాను. అయ్యో అయ్యో దేవుడా. కొడుకు. అయ్యో దేవుడా, ఏంటయ్యా నా బిడ్డకి ఇంత కష్టం తెచ్చి పెట్టావు. ఊరుకో రాజేశ్వరి, ఏం చేస్తాం చెప్పు. ఏం చేస్తావేంటండి? బిడ్డ ప్రాణాలు మన ముందే పోతాయి అంటుంటే ఇది చూడడానికైనా బతుకుంది మనం. అనవసరంగా ఈ నాటకం ఆడాను. ఏకల మీదకి తెచ్చుకున్నాను. ఛ! నందిని, నువ్వు మాతో ఎందుకు చెప్పలేదు? కనీసం నాతో అయినా చెప్పొచ్చు కదా. అవును చిన్ని, ఓ మాట చెప్పాలి కదా. ఇప్పుడు అర్జున్ వీళ్ళందరినీ చూసి కంగారు పడతాడు. అసలు నేను వస్తున్నట్టుగా కూడా ఫోన్ చేయలేదు. ఇప్పుడు ఎలా? ఏదోలే, రేఖ వెళ్ళింది. బిడ్డలు మనశ్శాంతిగా ఉంటారనుకుంటే ఆ భగవంతుడు ఇలా చేశాడేమిటో. చాలేవయ్యా, అసలు నా బిడ్డే ఉంటే ఇలా జరిగేది కాదు తెలుసా. ఐడియా. వాడికి ఫోన్ డయల్ చేసి వదిలేస్తా. వీళ్ళ ఏడుపులు విని వాడే అర్థం చేసుకుంటాడు. చెప్పరా కార్తీక్. ఎవరు ఉండి ఏం చేయలేరు వదినా. కార్తీక్, క్యాన్సర్ మహమ్మారి అంతా మన కర్మ అనుకోవడమే. చెంచు, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, ముందు డాక్టర్ ఏమంటాడో విందాం. వాళ్ళ వల్ల కాకపోతే ఏ అమెరికానో ఆస్ట్రేలియానో తీసుకెళ్దాం. అవును, సమయానికి రేఖ లేకుండా పోయింది. అది ఉంటే తోడుగా పంపించేదాన్ని. ఇప్పుడు దానిగోలే. అమ్మయ్యా, వాడికి మ్యాటర్ పోస్ట్ చేశాను. ఇక వాడే చూసుకుంటాడు. అంటే హాస్పిటల్కి వాళ్ళందరూ వాడితో కలిసి వస్తున్నారన్నమాట. కొంప మునిగింది. సారీ, హాస్పిటల్ మునిగింది. నర్స్! భగవంతుడా, బావగారు బతకాలి, లేకపోతే అక్షర బతకదు. కార్తికేయ ఎందుకు అదే డాక్టరు అదే హాస్పిటల్ అని పట్టుబట్టాడో అర్థం కావడం లేదు. కార్తికేయ ఎందుకు అదే డాక్టరు అదే హాస్పిటల్ అని పట్టుబట్టాడో అర్థం కావడం లేదే. హాస్పిటల్ దగ్గరకు రాగానే స్పృహ తప్పినట్టు చెయ్యి. ఇక మిగిలిన సినిమా నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావో ఏమోరా బాబు, నాకైతే పిచ్చి టెన్షన్గా ఉంది. ఏమయ్యా, నీ ఎస్ఎంఎస్ స్వామికి చెప్పవయ్యా, పూజలు చేస్తాడేమో. నోర్మై, నిన్ను తనడానికి ఎస్ఎంఎస్ స్వామి అన్నాను కానీ అసలు ఎస్ఎంఎస్ స్వామి లేడు, మిస్డ్ కాల్ స్వామి లేడు. హాస్పిటల్ వస్తుంది, నోరు మూసుకుని కూర్చో.
పై ఫ్లోర్లో క్యాన్సర్ పేషెంట్ జగన్నాథం అని ఉన్నారు కదా. ఇంకా పోలేదు డాక్టర్. నేను ఆ ఉద్దేశంతో అనలేదు తల్లి. నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆ కేసు తాలూకు ఫైల్స్, కేస్ షీట్స్ అన్ని పట్రా. అర్జెంటు. ఎందుకు డాక్టర్? చెప్పించేయి. అలాగే డాక్టర్. అరే విష్ణు, ఇట్రా. ఏంటి సార్? ఇదిగో 1/2 కిలో. ఎంత అంటే ఎంత. అర్జెంటుగా వేరుశనగకాయలు కొనుక్కురా. సార్ నాకు అర్థం కాక అడుగుతాను, మొన్నే తెప్పించారు, ఇప్పుడు అరే ఇది ప్రశ్నలు అడిగే టైం కాదురా. చెప్పింది చెయ్యరా. అర్జెంటుగా గెట్అవుట్ అయిపోరా. అలాగే. ఓకే సార్. ఏంటి ఇదిగో డాక్టర్ అని అనలేవా? ఇది ప్రశ్నలు అడగాల్సిన టైం కాదు సార్. ఇచ్చింది తీసుకోండి.